టెక్ మహీంద్రా, కేపీఎంజీ, విప్రో అండ్ ఆల్సో నావీ ఇలాంటి టాప్ మేజర్ కంపెనీసే కాకుండా స్టార్టప్స్ లైక్ నావీలో కూడా ప్రజెంట్లీ హైరింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే ఎంట్రీ లెవెల్ జాబ్సే. సో ఫ్రెషర్స్ 2023, 2024, 2025 పాస్డ్ అవుట్స్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఏ ఫీల్డ్లో అన్నా మీ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, ఈ జాబ్స్కి అయితే మీరు ఎలిజిబులే. సో ఖచ్చితంగా వీడియో మొత్తం అయితే చూడండి. సో ముందుగా అయితే టెక్ మహీంద్రా గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో టెక్ మహీంద్రా అయితే కరెంట్లీ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇదైతే ఫుల్ టైం రోల్. అండ్ ఆల్సో వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ 2-వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఈ జాబ్కి వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రెషర్స్కి ఇక్కడ మెన్షన్ చేశారు దట్ 2.5 ఎల్పిఏ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్కి 3 to 6 ఎల్పిఏ మధ్యలో అయితే ఉంటుంది బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ వర్క్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 12 PM అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అయితే ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్ అయితే మస్ట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఎవరన్నా మీ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే టెక్ మహీంద్రా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ టు స్టార్ట్ యువర్ కెరియర్. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ మీరు కానీ షిఫ్ట్ అయ్యారంటే మీ కెరీర్లో అయితే ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది. సో వెంటనే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కానీ మనకి ఇక్కడ హెచ్ఆర్ నంబర్ అండ్ ఆల్సో రిక్రూటర్ మెయిల్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే మెయిల్ అయితే చేయండి. ఇలా డైరెక్ట్గా రిక్రూటర్స్కి కానీ మీరు మెయిల్ చేస్తే కానీ మీ జాబ్ అప్లికేషన్ అనేది ప్రిఫరెన్స్గా చూస్తారు. అండ్ ఆల్సో మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా బాగా తొందరగా అయితే చేస్తారు. సో జాబ్కి అప్లై చేయడమే కాకుండా ఖచ్చితంగా వీళ్ళకి మెయిల్ కూడా చేయండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి విప్రోలో అయితే ఇప్పుడు కరెంట్లీ అసోసియేట్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ చెన్నై, తమిళనాడు. ఈ జాబ్ రోల్కి అయితే టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు దట్ 6:30 PM to 4:30 AM యూఎస్ షిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో బేసిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ రోల్ ఈస్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ విత్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకవేళ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. అండ్ ఆల్సో శాలరీ అయితే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. బట్ విప్రోలో అయితే యాజ్ పర్ ద స్టాండర్డ్స్ 3 to 3.6 LPA మధ్యలో అయితే ఉండింది ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో ఎవరన్నా మీ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే మీ కెరీర్ని ఒక రెప్యూటెడ్ బ్రాండ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునే కంపెనీ వచ్చేసి కేపీఎంజీలో అయితే కరెంట్లీ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. సో అండ్ ఈ జాబ్కి అయితే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి ఇన్ కామర్స్ ఆర్ ఫైనాన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో. అండ్ ఆల్సో ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ అకౌంటింగ్ ఆర్ ఫైనాన్స్ అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. ఒకవేళ కానీ మీకు 2 or more years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అండ్ మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ ఇక్కడ మనకు రిక్వైర్డ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే స్ట్రాటజిక్ నెట్వర్కింగ్, నెగోషియేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి స్కిల్స్ ఉంటే మీకైతే ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ కేపీఎంజీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీ కరెంట్లీ ఇన్ ద మార్కెట్. అండ్ ఈ కంపెనీకి అయితే ప్రజెంట్లీ శాలరీ అయితే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. బట్ మా అనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ అయితే ఉంది. అండ్ ఆల్సో స్టార్టింగ్ వచ్చేసి 4 to 6 LPA మధ్యలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయే కంపెనీ వచ్చేసి నావీ అనేది ఫైనాన్స్ కంపెనీ. సో ఇదైతే వన్ ఆఫ్ ది స్టార్టప్ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. సో ఈ జాబ్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఒకవేళ మీకు క్యూసీ అండ్ క్వాలిటీ చెక్ మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకు స్ట్రాంగ్ కంప్యూటర్ స్కిల్స్ లైక్ MS Excel, G Suite ఇలాంటి వాటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్లో కానీ వర్బల్లో కానీ. ఈ రోల్ అయితే స్పెసిఫిక్గా మీరైతే కాల్స్ ఆడిట్ చేయడం కానీ, కాల్స్ విని దాని మీద మీరైతే సజెషన్స్ ఇవ్వడం కానీ
చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే హైరింగ్ టీమ్ మెంబర్ది మెయిల్ కూడా పెట్టడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా వాళ్ళకైతే మీరు మెయిల్ చేయొచ్చు, ఆర్ లింక్డ్ఇన్లో వాళ్ళకి సపరేట్గా మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఇలా చేస్తే నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు జాబ్ ప్రిఫరెన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదైతే చేయండి. ఈ కంపెనీ యొక్క శాలరీ అయితే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు, అండ్ మేము రీసెర్చ్ చేయడానికి అయితే ట్రై చేసాం, బట్ ఎక్కడైతే దీని గురించి అయితే రిపోర్ట్స్ కానీ లేకపోతే బేసిక్ రివ్యూస్ కూడా ఎక్కడ లేకుండే. అండ్ యాజ్ పర్ నావీ అయితే నాకు తెలిసినంత వరకు అయితే 3 to 4 LPA అబోవ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. వన్స్ మీరు హైరింగ్ టీమ్ మెంబర్కి మెసేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా శాలరీ గురించి కూడా ఒకసారి అడగండి. అండ్ గాయస్, మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్ అప్డేట్స్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క జాబ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోలో కవర్ చేయలేనివి ఏవైతే జాబ్ పోస్టింగ్స్ ఉంటాయో అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫాలో అవ్వండి, అక్కడ నుంచి మీరు జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఏ జాబ్ పోస్టింగ్ గురించి అప్డేట్స్ ఇవ్వాలో మీరు ఒక్కసారి కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సోలో మేజర్ కామెంట్స్ ఏ ఫీల్డ్ గురించి ఉంటుందో ఆ ఫీల్డ్ గురించి మనం జాబ్ పోస్టింగ్ గురించి మనం వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని గురించి మీరు కామెంట్ అయితే చేయండి. మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో జాబ్ పోస్టింగ్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా